ప్రైవేట్ బ్యాంక్ సిలబస్కి వచ్చిన తర్వాత సేమ్ అదే అర్థమెటిక్ లాంటివి, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. అయితే ఇందులో కంప్యూటర్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్యాంకింగ్ వ్యవస్థలో మనకి చాలా వరకు ఇప్పుడు చూస్తే అన్నీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిందండి. సో కాబట్టి ప్రైవేట్ బ్యాంకులలో సిలబస్ అనేవి చాలా వరకు డిజిటల్ బ్యాంకింగ్ పైన, కార్పొరేటివ్ బ్యాంకింగ్ పైననే ఉందన్నమాట. సో రీటైల్ బ్యాంకింగ్ అంటే ఏంటి, కార్పొరేట్ బ్యాంకింగ్ అంటే ఏంటి, ముఖ్యంగా ఇంటర్వ్యూ స్కిల్స్ మీకు 100 మార్క్స్కి లేదా కొన్ని సంస్థలు అయితే 85 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాయి. కొన్ని బ్యాంకింగ్ సంస్థలు 100 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాయి. కానీ ఇందులో రిటర్న్ టెస్ట్తో పాటుగా ఇంటర్వ్యూ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మీకు ఇంటర్వ్యూ అనేది బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మీకు ఎలాంటి నాలెడ్జ్ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి మానిటరీ పాలసీ రివ్యూస్ చేస్తూ ఉంటుంది, అండ్ ఈ ధరల స్థిరత్వం కోసం అని చెప్పేసి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ని, వడ్డీ రేట్లను ఎలా మారుస్తూ ఉంటుంది. సో త్రైమాసికం కానివ్వండి, లేకపోతే వార్షిక నివేదికలను ఎలా అందజేస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా కంపల్సరీగా మెనికల్ నేర్చుకోవడము, అండ్ ముఖ్యంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో ప్రైవేట్ బ్యాంక్స్ అనగానే మనకి ఈ క్రెడిట్ కార్డ్స్ అమ్మాలేమో లేకపోతే ఇన్సూరెన్స్ చేయించాలేమో అని చెప్పేసి అనుకుంటారు. అయితే కంపల్సరీగా టెల్లర్ లెవెల్ నుండి, అంటే క్లరికల్ లెవెల్ నుండి ఎండి లెవెల్ వరకు అయినా కూడా టార్గెట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి ప్రైవేట్ బ్యాంక్స్లో. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ బ్యాంక్స్కి ప్రిపేర్ అవ్వడం చాలా ఉత్తమం.